సిజేరియన్ సెక్షన్ రేట్స్ పెరిగాయి అని చెప్పేసి రీజన్ starting of my graduation, I have seen home deliveries also. now I have not seen any. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరగడం అని ఒక పాజిటివ్ అనుకోవాలా నెగిటివ్ అనుకోవాలా అన్న సిచ్యువేషన్ లో మారిపోయింది. మాకు ఆ 0.1% రిస్క్ కూడా వద్దండి. మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఒక 24 to 48 hours పట్టొచ్చు, కొంతమందికి మోర్ దెన్ 48 hours పట్టొచ్చు. I have seen a couple. He is a young boy, 28 years. మన ఒప్పికి వచ్చారు. Young couple living in nuclear family, both are software employees. Convinced them. జిఏ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించట్లేదు. దాని వల్ల యూట్రస్ రిలాక్స్ అవుతుంది, వాళ్ళకి అది అర్థం కావట్లేదు. నమస్తే, నేను మీ లక్ష్మి. ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడా చూడని ఒక సంభాషణ చూడబోతున్నారు ఇప్పుడు మీరు. అంటే సాధారణంగా ఒక యాంకర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వచ్చిన గెస్ట్ సమాధానం చెప్పడం అనేది క్వైట్ కామన్ కదా. కానీ డాక్టర్ నరేష్ డీకోడ్స్ ఛానల్లో సరికొత్త ప్రోగ్రామ్ ని చూడబోతున్నారు మీరు. అదేంటి అంటే ఇద్దరి వైద్య నిపుణుల మధ్య జరిగేటువంటి సంభాషణ. అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకోబోతున్నారు, దేని గురించి? సి సెక్షన్. ఈ టాపిక్ గురించి ఈరోజు మనందరికీ కూడా దీని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం మనకి ఎన్నో విషయాలు తెలియనివి ఉన్నాయి. సో లోతుగా ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణని మేము ముందుంచబోతుంది డాక్టర్ నరేష్ డీకోడ్స్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్. హలో మ్యామ్, మొన్న న్యూస్ పేపర్లో చూసాను. నా రెగ్యులర్ ఓపీలో కూడా ఇద్దరు ముగ్గురు అడిగాను. రెగ్యులర్ క్వశ్చన్ ఉంది ఏంటి అని అంటే సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. మీ ఓపీలో మీకు ఏమైనా అనిపించిందా మీ ప్రాక్టీస్లో? మన ప్రాక్టీస్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ జనరేషన్ లో ఏమవుతుందంటే సార్, మన తెలంగాణలో ఎక్కువగా అరౌండ్ మన పేపర్లో నేను కూడా చూసాను 62% సిజేరియన్ సెక్షన్ రేట్స్ పెరిగాయి అని చెప్పేసి ఇచ్చారనమాట. రీజన్ మెయిన్ గా దీంట్లో నేను ఎక్కువగా చూస్తున్నాను అంటే ఒకటి మెటర్నల్ కాజ్ సార్, అంటే ఏజ్. ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్. దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఒక 30-35 ఇయర్స్ అవుతుంది. అవడానికి కష్టపడుతున్నారు. ఇన్ఫర్టిలిటీ రేట్స్ కూడా అట్లనే పెరిగిపోయాయి. మనకి అరౌండ్ 18% ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరిగాయి మనకి ఇప్పుడు. సో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వల్ల, ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకు వచ్చే ఏజ్ రిలేటెడ్ మెడికల్ కాంప్లికేషన్స్ లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, అలా కాకుండా ప్రెసెంట్ లైఫ్ స్టైల్, దాని వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఒబిసిటీ పెరిగిపోతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మదర్ ఎట్లున్నాయో అలానే మన సైడ్ చూసుకుంటే మెడికల్ గా ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి పెరిగాయి సార్. ఇంతకు ముందు జనరేషన్ కి ఇప్పటికి ఏంటంటే ఒక డికేడ్, మీరు చేసినప్పటికీ మేము చేసినప్పుడు ఒక డికేడ్ మారింది మనకి. ఒక డికేడ్ కి ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 95-99% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతున్నాయి. Starting of my graduation, I have seen home deliveries also. now I have not seen any home delivery. ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు సార్ హోమ్ డెలివరీస్. అందరూ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరగడం అని ఒక పాజిటివ్ అనుకోవాలా నెగిటివ్ అనుకోవాలా అన్న సిచ్యువేషన్ లో మారిపోయింది. ఇప్పుడు మనకి పేషెంట్ వస్తారు, మానిటరింగ్ అనేది కంపల్సరీ, డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీ. ఈ మానిటరింగ్ అనేది ఎక్కువ అయిపోయేసరికి ప్రతి ఒక్క చిన్న చేంజ్ కి మనం ఏదో ఒక ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంది. అది నార్మల్ డెలివరీలో అసిస్టెడ్ డెలివరీస్ అన్నా అవ్వచ్చు, లేదు అంటే సిజేరియన్ సెక్షన్స్ అన్నా అవుతుంది. లేదు మనం రిస్క్ తీసుకున్నాము అని చెప్పేసి పేషెంట్స్ కి చెప్పినా కూడా వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే మాకు ఆ 0.1% రిస్క్ కూడా వద్దండి, మాకు మంచి బేబీ కావాలి, డెలివరీ కావాలి. అదే మేడం, నాకు ఒక డౌట్. యూజువల్ గా ఈ పేషెంట్ వాళ్ళు రెగ్యులర్ గా సార్ రిస్క్ వద్దు, మేము ఖచ్చితంగా చేయించుకోవాలి అని అంటే మీ ప్రాక్టీస్ లో కంపేర్ విత్ నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్ అంటే మీకు ఏం డిఫరెన్స్? ఐ మీన్ మీరు అన్న రిస్క్ ఏదైతే ఉందో, నార్మల్ డెలివరీ కూడా మాకు తెలుసు, we have so much of time we have to spend, especially for the baby, and in the cesarean section for mother. I'm speaking about perioperative complications. So మీరు రెండిట్లలో చూస్తే ఆ 0.1% సిజేరియన్ సెక్షన్ లో ఏముండదా? మనకి ఏంటంటే సార్, నార్మల్ డెలివరీలో ఫస్ట్ జనాలకు వచ్చే భయం ఏంటంటే ఆ ఫియర్ ఆఫ్ టైం సార్. మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఒక 24 to 48 hours పట్టొచ్చు, కొంతమందికి మోర్ దెన్ 48 hours పట్టొచ్చు.
ఆ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ఫుల్ పీరియడ్ కన్సిడర్ చేసుకొని పేషెంట్స్ గివ్ అప్ ఇచ్చేస్తున్నారు అనమాట. నాకు వద్దు, నాకు ఎట్లా అవ్వట్లేదు కదా, ట్రై చేశారు కదా, 24 గంటలు అయిపోయింది, 36 గంటలు అయిపోయింది, వద్దు నాకు ఇంకా సిజేరియన్ చేసేసేయండి అని చెప్పే మాటలు ఉన్నాయి. ఈ ప్రాసెస్ టైమ్స్ లో మనకి ఏంటంటే పేషెంట్స్ ఎంత కౌన్సిలింగ్ చేసినా కానీ ఆ గివ్ అప్ నేచర్ ని మనము ఓవర్కమ్ చేయలేకపోతున్నాం అనమాట. పేషెంట్ సైడ్ నుంచి కన్సర్న్ రిగార్డింగ్ ద నార్మల్ డెలివరీ రిలేటెడ్ టైమింగ్ ఇష్యూస్, బేబీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇంకొకటి మేడం, ఐ హావ్ సీన్ ఎ కపుల్, యంగ్ బాయ్ 28 years, మన ఒప్పికి వచ్చారు. యంగ్ కపుల్ లివింగ్ ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీ, బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అబ్బాయి డయాగ్నోస్డ్ యాజ్ ఏ ప్రైమరీ హైపర్టెన్సివ్ ఎసెన్షియల్ హైపర్టెన్షన్, 150/100 వచ్చింది. సో వాళ్ళ ఏజ్ వాజ్ అరౌండ్ 32 ఈజ్ బాయ్, 30 ఈజ్ గర్ల్. సో మ్యారేజ్ చేసుకొని 3 months అయింది. అయితే ఐ హావ్ డన్ సమ్ ఎవాల్యుయేషన్. మిగిలిన కొద్దిగా కోమార్బిడ్ రిలేటెడ్, థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్, అమ్మాయికి PCOS ఇవన్నీ ఉన్నాయి. అడిగిన క్వశ్చన్ నాకంటే ఐ కన్విన్స్డ్ దెమ్ టు గో ఫర్ ఏ ఎర్లీ కన్సెప్షన్. మీ ప్రాక్టీస్లో మనకు రెగ్యులర్గా ఇప్పుడున్న మీరన్న ఇంతకుముందు చెప్పినట్టు when the couple has been getting marriage at a late age, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎంత టైం ఇస్తారు? ఇప్పుడున్న జనరేషన్స్ మినిమం 1.5 2 years తీసేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అదే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే మెడికల్ గా నాకు అర్థమైంది, ఇఫ్ దే ఆర్ ఏజ్ డిలే అయిపోద్ది, ఓవమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సెమన్ రిలేటెడ్, స్పర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రెగ్యులర్ గా పెరుగుతున్నాయి కదా. సో హౌ మచ్ డ్యూరేషన్ వుడ్ సజెస్ట్ ఫర్ ఎ కపుల్? ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ద డ్యూరేషన్ సార్, నేనేమంటానంటే ఒక ఉమెన్ బిలో 30 years లోపల అట్లీస్ట్ ప్లాన్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ ఇఫ్ యూర్ గెటింగ్ మ్యారీడ్. సరే 30 years కి మ్యారేజ్ చేసుకుంటారంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. ఫ్యామిలీస్ అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉంటాయి, కాకపోతే మన బాడీని అండర్స్టాండ్ చేసుకొని మనం దాన్ని బట్టి కూడా ఫాలో అవ్వాలి కదా. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ అడ్వైస్ కపుల్ టు గెట్, నాట్ ఎర్లీ అని అడగట్లేదు నేను, అట్లీస్ట్ ఒక 25 to 30 years లోపల పెళ్లి చేసుకోండి, అట్లీస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి బెటర్. అయితే ఇంకొకటి మ్యామ్, మొన్న మై ఫ్రెండ్ హీ స్టేస్ ఇన్ UAE. సో ఆ UAEలో వాళ్ళ ఇమ్రాతీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అరబ్ వాళ్ళు, వాళ్ళ పెళ్లి ప్రోగ్రామ్ అంతా అటెండ్ అయ్యింది. సో ఫస్ట్ పోయి మన దగ్గర ఇండియాలో పెళ్లి చూపులు చూసుకున్నట్టు మాట ముచ్చట అనుకున్నాక, బిఫోర్ కన్ఫర్మేషన్ ద బోత్ బాయ్ అండ్ గర్ల్ వెంట్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. ఆ రిపోర్ట్లను బట్టే కన్ఫర్మ్ చేస్తారని అంటే వాట్ షాకింగ్. ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టెడ్, అంటే ఐ డోంట్ నో దిస్ పాయింట్ యాక్చువల్లీ. వాట్ యు సజెస్ట్ ఫర్ అవర్ పీపుల్ ఇక్కడ? బిఫోర్ మ్యారేజ్ అని చెప్పాను, కానీ థింగ్ ఏంటంటే ఎవ్రీ ఉమెన్ ఆర్ ఎవ్రీ ఉమెన్ నౌ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో హెల్త్ చెకప్స్ దే ఆర్ గెటింగ్ ఇట్ డన్. అంటే ఎవాల్యుయేషన్, థైరాయిడ్, BP, షుగర్, దిస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఇవి నార్మల్ గా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు, కానీ పెళ్లి చేసుకోవడానికి ఎవాల్యుయేట్ చేయని చెప్పను నేను. మై కన్సెప్షన్, మై పర్సెప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కపుల్కి షీ వాజ్ హ్యావింగ్ PMOS ఆల్రెడీ, తనకు ఉంది. తనకి ఏంటి అని అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే అబ్బాయి వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏంటి అని అంటే హీ వాజ్ కన్సర్న్. Now because of his professional stress, he has become hypertensive. So with these comorbids 30 to 35 అని అంటే వాళ్ళు ఇంకా 3 years 4 years వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం సార్, కొద్దిగా ప్రొఫెషనల్ గా సెటిల్ కాలేదు అని అన్నారు. అని అంటే ఇప్పుడు పెళ్లికి ముందు ఎవరైతే అనుకుంటున్నారో కొన్ని బేసిక్ టెస్ట్ నన్ను 2-3 అడిగారు యాక్చువల్గా, మీరు ఏం సజెస్ట్ చేస్తారు టెస్ట్? నేను బేసిక్ గా ఎవరికైనా కానీ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు మ్యారీ ఆర్ ఎనీవన్, ఇట్ ఇస్ ఓన్లీ థైరాయిడ్, blood pressure, sugars, these are the basic things. Egg related qualities like AMH అనేది ఏదైతే ఉందో ఫీమేల్స్ లో, మేల్స్ లో స్పర్మ్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ మనం చేయించుకోవాలని చెప్పేసి, ఎందుకంటే నెగటివ్ థాట్స్ తో యూఆర్ గెటింగ్ ఇన్ టు ద మ్యారేజ్ అనమాట. మన కల్చర్ కి, మన కస్టమ్స్ కి దట్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్ అన్నమాట. yes but suppose పెళ్లి ఫిక్స్ అయింది సార్, లో AMH వచ్చిన అమ్మాయికి, లేకపోతే హస్బెండ్ కి స్పర్మ్ అనాలిసిస్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది, విచ్ జనరల్లీ క్యాన్ బి ట్రీటబుల్ అనుకోండి. మనకి 3 months తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే నార్మల్ రావచ్చు. కానీ వీళ్ళు పెళ్లి చేసుకునే ముందు టెస్ట్ చేయించుకోవడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ లో వెళ్తున్నారు మ్యారేజ్ లోకి. అంటే ఈ అమ్మాయి తక్కువ ఉంది, లేకపోతే అబ్బాయికైనా అమ్మాయికైనా ఎన్నిసార్లు మెడికల్ ఇష్యూ ఉంటే
కాకపోతే తర్వాత తెలిసి డైవర్స్ అయిన కేసులు కూడా ఉన్నాయి కదా మేడం, మరి దానికి ఏమంటారు? తర్వాత తెలిసి అంటే సార్ మనకి ఏంటంటే ట్రీటబుల్ కాజ్ క్యూరబుల్ అయితే ఫైన్ సార్, క్యూరబుల్ కాకపోతే దెన్ ఓన్లీ ద ప్రాబ్లమ్ కమ్స్. ఇక్కడ మనకి 1 year ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద ఎవాల్యుయేషన్, ఆర్ ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అన్నప్పుడు ఎవాల్యుయేషన్ చేయించుకోవడం బెటర్. నాకు తెలిసిన అమ్మాయిల విషయంలో అట్లీస్ట్ AMH విషయంలో మాత్రం బెటర్ నాట్ టు గెట్ డన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ మ్యారేజ్. హస్బెండ్ సెవెన్ అనాలిసిస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని తర్వాత పెళ్లి చేసుకున్నాం అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, తర్వాత కొంతమంది దాచిపెట్టి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదు నాకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కదా పెళ్లి ఎందుకు అని చెప్పేసి మానేసే వాళ్ళు ఉంటారు. లైక్ సెవెన్ అనాలిసిస్ తప్పు ఉన్నంత మాత్రాన లేకపోతే తప్పు వచ్చినంత మాత్రాన పెళ్లి చేసుకోవద్దు అన్నది కూడా మనం చెప్పలేం కదా. అయితే మొన్న ఒక హై ప్రొఫైల్ కపుల్ బిలాంగ్స్ టు పోలీస్ అండ్ పొలిటికల్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందని అంటే ద గర్ల్స్ ఫ్యామిలీ ఇన్సిస్టెడ్ ఫర్ ఎవాల్యుయేషన్. సో అబ్బాయి వాళ్ళ తరఫున చేయించిన తర్వాత వీళ్ళ సైడ్ కూడా ఉండి మీరు కూడా చేయించుకుంటే బెటర్ కదా అని అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను నేను, అంటే దిస్ వాజ్ హ్యాపెండ్. సో హర్ ప్రొలాక్టిన్ వాజ్ వెరీ హై. అయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ అని తీసుకుని వచ్చారు నా దగ్గరికి, బోత్ ఇద్దరు కప్పులు వచ్చారు. సో మీరు అన్నట్టే ఆ అపోహలు అవన్నీ ఉండే, ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ అది ట్రీటబుల్ కదా రెగ్యులర్ గా. ట్రీట్ చేసిన తర్వాత దెన్ ఐ కన్విన్స్డ్ దెమ్ టు గో ఫర్ ఎర్లీ దిస్ థింగ్. సో దే ఆర్ అండర్ ప్లానింగ్. సో దాంట్లో కొన్ని టెస్ట్లలో ఎవాల్యుయేషన్ లో నాకు అనిపించింది ఏంటి అని అంటే ఓపీలో రెగ్యులర్ గా ఇప్పుడు అరౌండ్ 40+ మిడిల్ ఏజ్ మెన్ అని అంటే మనం రాసే హిస్టరీలోనే హైపర్ టెన్సివ్, డయాబెటిక్, థైరాయిడ్ అని ప్లస్ అని మనం పెట్టుకుంటూ పోతాం రెగ్యులర్ గా. అట్లనే అమ్మాయిలలో నేను ఐ హావ్ సీన్ ఎస్పెషల్లీ 25 to 35 years లో PMOS is quite common, hypothyroid is quite common, post COVID related చూసిన ఇష్యూస్ అండ్ ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ. ఐ మీన్ అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయి. వన్ ఆఫ్ మై కజిన్స్ ఆల్సో దే హ్యావ్ బేబీ, ఫస్ట్ బేబీ ఉంది, తర్వాత సెకండ్ బేబీ దే హ్యావ్ ప్లానింగ్ పోస్ట్ కోవిడ్ కాలేదు. సో దే వెంట్ ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ పోయారు. ఎవ్రీ రిపోర్ట్ ఆల్రెడీ కన్సీవ్డ్, ఆల్రెడీ బేబీ ఉంది అండ్ ద డ్యూరేషన్ ఈజ్ ఆల్సో 3 years బేబీ. So the duration is also good. She is not anemic. Both reports are normal. But unfortunately, అన్ని తిరిగిన తర్వాత రిపోర్ట్స్ నార్మల్ ఉంది అని అడిగితే దే కేమ్ టు మీ. సో నాకు తెలిసిన ఇట్లా కనుక అడిగితే నరేష్ వీఆర్ ఆల్సో సీయింగ్ దట్ అని. ఆ కోవిడ్ రిలేటెడ్ దాని మీద, పోస్ట్ కోవిడ్ మీద ఇన్ఫర్టిలిటీ మీరేమంటారు? సార్ మనకేం స్టడీస్ లేవు సార్ ప్రెసెంట్ దాని గురించి. మల్టీసెంట్రిక్ ట్రయల్స్ కానీ డేటా కానీ లేదు మనకు. కాకపోతే జనరల్ ప్రాక్టీస్ లో అడుగుతుంది. మన ప్రాక్టీస్ లో ఏంటంటే ఇప్పుడు చాలా అయినాయి సార్, లైక్ ఇడియోపతిక్ కాజెస్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ అన్ని నార్మల్ ఉండి అన్ని అనాలిసిస్ లైక్ ఆటో ఇమ్యూన్ కూడా ఎవాల్యుయేట్ చేసేసి SLE ఆల్ దిస్ అన్ని ట్రీట్మెంట్ అంటే అన్ని చెక్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ కమ్స్ టు బి నార్మల్. మళ్ళీ వాళ్ళు IVF ట్రీట్మెంట్ వెళ్ళాల్సి వస్తుంది. రీజన్స్ వీఆర్ ఆల్సో నాట్ నోయింగ్, కాకపోతే వీ హ్యావ్ టు. నేను చూసాను తర్వాత 1 year తర్వాత వాళ్ళు చెప్పాను, నేను జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ రెగ్యులర్ గా చూడండి. 1 year తర్వాత దే హావ్ కన్విన్స్డ్ కన్సీవ్ అయ్యారు, బేబీ కూడా డెలివరీ అయ్యారు. అండ్ రెండోది మేడం ఇంకోటి, ఈ సిజేరియన్ సెక్షన్స్ లో MMR మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ కంపేర్ విత్ నార్మల్ డెలివరీ, మీకు ఏది మీ ప్రాక్టీస్ లో చూసారు? అంటే నాట్ ఓన్లీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఐ మీన్ ఇష్యూస్, మార్బిడిటీ పోస్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనుకోండి, సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ అనుకోండి, ప్యూరియల్ సెప్సిస్ అనుకోండి, సర్జికల్ సైట్ వూండ్ ఇన్ఫెక్షన్ అనుకోండి, బ్రెస్ట్ యాబ్సెస్ మీకు రెగ్యులర్ చూస్తారు. ఈ రెండిట్లో మీకు ఏమైనా తేడా అనిపించింది? సిజేరియన్ సెక్షన్స్ లో కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది సార్. అంటే మనకి ఇప్పటిదాకా ఎక్కువగా బయటకు తెలియలేదు కానీ స్కార్ ఎండోమెట్రియోసిస్ అని చెప్పేసి చాలా పెరిగిపోయింది అనమాట. మనకి అట్లా నార్మల్ డెలివరీలు చేసిన వాళ్ళకి ఎవరికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేదు. దాని వల్ల డిస్మెనోరియా వచ్చి హిస్టెక్టమీలో పోయిన వాళ్ళు చాలా మంది చూసారు. అంటే ఆ పెయిన్ భరించలేక దే ఆర్ అడ్వైజింగ్, అంటే సార్ తీసేయండి సార్ అని అంటారు. ఈ ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేజర్ కానీ, ఫైబ్రాయిడ్ ఐ హావ్ సీన్,
ఎండోమెట్రియోసిస్ కి మీకేమైనా ఉందా? స్కార్ ఎండోమెట్రియోసిస్ కి అయితే మనకి లేజర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి సార్. కానీ లోపల డీప్ ఇన్ఫిల్ట్రేటివ్ ఎండోమెట్రియోసిస్ అయితే ఓన్లీ ఆప్షన్ సర్జరీ. అదర్ సరౌండింగ్స్ pelvis మొత్తం క్లోజ్ అయిపోయి మొత్తం స్టక్ అయిపోతుంది. ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి బవల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ చాలా ఇష్యూస్ అయిపోయి యంగ్ ఫీమేల్స్ 25-28 ఇయర్స్, నాట్ ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళకి అయి ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా డీప్ ఎండోమెట్రియోసిస్ వచ్చేసి దే హావ్ టు గో ఫర్ ఎక్స్టెన్సివ్ సర్జరీ అన్నమాట. దట్ ఈస్ యాక్చువల్లీ డివాస్టేటింగ్. ఇంకొక మ్యామ్, ఇప్పుడు ఒక పేషెంట్ వస్తారు, దే హావ్ అడ్వైజ్డ్ దెమ్ ఫర్ సిజేరియన్ సెక్షన్. వాళ్ళు ఏదో సెకండ్ ఒపీనియన్ అంటే వాళ్ళకు డౌట్ నా దగ్గరకు వచ్చారు. మీ ప్రాక్టీస్ లో మనకు రెగ్యులర్ గా ఇవి బేసిక్ అంటే మామూలుగా 100% ఇండికేషన్ ఫర్ సిజేరియన్ మన బుక్ లో డేటా ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. అంటే మీరు ఏవైతే 100% గా వెన్ యూ సజెస్ట్ ఫర్ దట్ సిజేరియన్ వద్దు, నార్మల్ పోండి, సిజేరియన్ చేయండి అని చెప్పాలనంటే మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారు? సార్ ఓన్లీ థింగ్ సార్, మనకి సిజేరియన్ సెక్షన్ కి వెళ్ళాలి అంటే ఇండికేషన్ నార్మల్ డెలివరీ ట్రయల్ ఇచ్చి నార్మల్ డెలివరీ అవ్వకపోతే సిజేరియన్ కి వెళ్ళడం ఆప్షన్. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్. అది తప్ప మనకి వేరే ఇండికేషన్స్ లేవు. సరే వేరే ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే దట్ ఈస్ ఫీటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నార్మల్ డెలివరీ అట్లాంటివి ప్రాబ్లం అయినప్పుడు, ఆర్ ప్లాసెంటా ప్రీవియా కండిషన్స్, ప్లాసెంటా కింద ఉన్నప్పుడు వి కాంట్ డెలివర్ నార్మల్. దీస్ ఆర్ ఫ్యూ కండిషన్స్. మీ అప్పుడు సార్ మీరు ఫస్ట్ టైం మీ ఏమంటారు సిజేరియన్ సెక్షన్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? మీరు అన్నప్పుడు ఇప్పుడు నేను ఉస్మానియాలో మన యాప్లు జడ్జిఖానా హాస్పిటల్ అన్నింటిలో చూసాను. రోజుకు 100 డెలివరీస్. మీ అప్పుడు ఫుల్ నార్మల్ డెలివరీస్ కదా సార్? 95% నార్మల్ డెలివరీస్ ఉంటాయి, ఎక్కడో 5%. అక్కడ అప్పుడు సిజేరియన్ సెక్షన్ సార్ కంపేర్ విత్ దిస్ లాస్ట్ 20 years లో దీంట్లో ఒక పాయింట్ చెప్తాను మేడం. అక్కడ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, నార్మల్ డెలివరీ మంచిగా వచ్చేది. అంటే బేబీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మదర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ దే యూస్ టు యాక్సెప్ట్, ఎస్పెషల్లీ ఏదున్నా ఈవెన్ ఫర్ స్మాల్ సెక్టర్ సబర్బన్ ఏరియాస్ లో కూడా. ఇప్పుడు జనాల యాటిట్యూడ్ ఏమైంది అని అంటే ఎనీ సార్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు మన సిజేరియన్ మెటర్నిటీ కాదు, కానీ ఏదైనా అయింది అని అంటే వైద్యుల నిర్లక్ష్యం, రోగి మృతి, దిస్ వీ సీ ఆన్ డైలీ బేసిస్. ఎందుకనంటే అది ఇంకోటి ఐ హావ్ సీన్ వన్ మోర్ థింగ్, హాస్పిటల్ పర్సన్స్ మీద కానీ డాక్టర్స్ మీద కానీ అసాల్ట్, ఫిజికల్ అసాల్ట్. ఇంతకుముందు వర్బల్ అసాల్ట్ ఉంటుంది, ఇప్పుడు ఫిజికల్ అసాల్ట్ చాలా పెరిగింది. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఢిల్లీలోనే వీ హ్యావ్ సీన్ మోర్ దాన్ 150 ఇన్సిడెంట్స్ విచ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. నెక్స్ట్ ఉన్నది మాత్రం తెలంగాణ. అండ్ దీనివల్ల ఏమైంది అని అంటే మీరు అన్న పాయింట్కి నేను అబ్జర్వ్ చేసింది, రిస్క్ తీసుకోవాలి అనే దాంట్లో ఆ 0.1% కూడా రిస్క్లో ఫస్ట్ పేషెంట్ సైడ్ నుంచి వచ్చే ఇనిషియేషన్ ఒకటి ఉంది, రెండోది హాస్పిటల్ సైడ్ నుంచి వచ్చేది రెండోది. ఇంకోటి ఏంటి అని అంటే లేబర్ ఎనాలిసియా ఇచ్చి ఒకవేళ మనకు కావాలి అని అంటే లేబర్ ఎనాలిసియా రిలేటెడ్ డెలివరీస్ దెన్ కంపేర్ విత్ సిజేరియన్ సెక్షన్స్. లేబర్ ఎనాలిసియా లేకుంటే నార్మల్ డెలివరీ అయితే పెయిన్ బేర్ చేయాలి, 90 decibels, yes, that every woman has to go through. ఆ నార్మల్ డెలివరీకి లేబర్ ఎనాలిసియా ఇచ్చిన దానికి హ్యావ్ యూ సీన్ ఎనీ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు దట్? నార్మల్ డెలివరీకి లేబర్ ఎనాలిసియా ఇచ్చే నార్మల్ డెలివరీ కాంప్లికేషన్స్ అంటే అసెట్స్ ఓన్లీ థింగ్ ఇస్ టైం డిలే అయితే ఉంటుంది. యాజ్ వి నో ఎపిడ్యూరల్ అనాలిసిస్ ఇచ్చినప్పుడే ఫస్ట్ క్వశ్చన్ మనకు అదే చెప్తాం, దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ డిలే ఇన్ ద టైం బికాస్ పేషెంట్ కి బేరింగ్ డౌన్ ఎఫర్ట్స్ అనేది సారీ ప్రెషర్ పెయిన్ అనేది తెలియదు అనమాట. దానివల్ల వాళ్ళకి కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు పుష్ చేయడం ఇట్లాంటి ఎఫెక్ట్స్ జరగవు. కాబట్టి there is a possibility of delay in delivery tappa. There are not much of differences in the normal delivery ki labor analysis deliveries ki. So now most of people are turning into the labor analysis or deliveries. Yes, institutional delivery, labor analysis, labs regular. ఇంకోటి మేడం, మా ఎనస్థిషియాలిస్ట్లకి మీ ఆప్స్ చూసినట్టు అలాగే ఏ డిపార్ట్మెంట్ మీరు ఇచ్చిన ఇంజెక్షన్ వల్లనే మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి చెప్తుంటారు. మీకేమైనా మిక్స్ ఉన్నాయా దీని మీద? లేబర్ అనాలిసిస్ కి స్పైనల్ లింక్ ఇవ్వగానే ఒక 1 week కూడా కాదు సార్, నేను ఇప్పటికీ చెప్తాను 3-4 years అయిపోయిన తర్వాత కూడా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే అప్పట్లో నేను ఇంజెక్షన్ తీసుకున్నాను, లేబర్ అనాలిసిస్ ఇచ్చారు, నాకు అందుకోసం నొప్పి ఇప్పుడు అనేసి ఎంత కౌన్సిల్ చెప్పి అలసిపోయా మేడం. నేను లిటరల్లీ ఒక 1 year బ్యాక్ ఒక ఫీమేల్ కొద్దిగా కోమార్బిడ్స్ ఉన్నాయి, ఒబేస్ ఉంది, కేమ్ ఫర్ డెలివరీ 36 years. సో ఐ అడ్వైజ్ ఫర్ స్పైనల్ అని అంటే
నేను డెలివరీ అనేది చేయించుకోను, నేను ఏం చేయించుకోను అని చెప్పి ఐ హావ్ కౌన్సిల్డ్ హర్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. వినలేదు, జిఏ ఇచ్చి చేయాల్సి వచ్చింది. లిటరల్లీ జనరల్ అనెస్థీషియా రిలేటెడ్ ఇష్యూస్ కాంప్లికేషన్ అవుతుందేమో అని నాకు జిఏ కావాలి అని అడిగిన పేషెంట్స్ అలా ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు జిఏ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించట్లేదు. దాని వల్ల యూట్రస్ రిలాక్స్ అవుతుంది, వాళ్ళకి అది అర్థం కావట్లేదు. మన పీజీ టైంలో కానీ మేము కంపేర్ విత్ దిస్ లాస్ట్ 5-10 years లో ఇన్స్టిట్యూట్ లో మనము రెగ్యులర్ గా ట్రైన్ అయ్యే దగ్గరికి కంపేర్ విత్ బయట ప్రాక్టీస్ కి ట్రీట్మెంట్ రిలేటెడ్ జడ్జ్మెంట్స్ కానీ అంటే తీసుకునేటప్పుడు, అంటే ఇది ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు మనం గో హెడ్ విత్ ద కేస్, ఐదర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గో హెడ్ విత్ దట్. మన రెగ్యులర్ ప్రాక్టీస్ లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా? నేను ఇన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు ఏమైందంటే నేను మెయిన్ గవర్నమెంట్ లో పనిచేశాను కాబట్టి ఫస్ట్ నాకు అంతా పేషెంట్స్ కి మనం ఏం చెప్పామో వాళ్ళు నమ్ముతారు అనమాట. ఫస్ట్ వచ్చే జనాలు ఎక్కువగా నమ్మే వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. పెద్దగా వాళ్ళకి ఇది ప్రాబ్లం ఉంది మా దీనికోసం మేము ఎలా చేస్తున్నాము అంటే సరే అర్థం చేసుకొని సైన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే మనకున్న ప్రాక్టీస్ లో వచ్చిన వాళ్ళకి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి వాళ్ళు ChatGPT లో అప్లై చేసి ఒక 10 నెగటివ్స్ ఓపెన్ చేసి దీని వల్ల అది కూడా అవుతుంది కదా ఇది కూడా అవుతుంది కదా అని చెప్పి మాట్లాడే జనాలు ఉన్నారనమాట. అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ దెమ్. ఏంటంటే నెగిటివిటీ అనేది ఇంకా ఎక్కువ అయిపోయి భయం ఎక్కువ అయిపోయి జనాలకి నార్మల్ డెలివరీ పైన. నాకు డైరెక్ట్ గా అడుగుతున్నారు, నాకు నార్మల్ డెలివరీ వద్దు మేడం, సిజేరియన్ చేయండి, నాకు వద్దు ఆ భయం, నాకు ఆ పెయిన్స్ వద్దు, ఆ ప్రొలాంగ్ పని వద్దు అని చెప్పేసి ఉన్నారనమాట. మీరు సార్ మీరు ఎలా ఫేస్ చేశారు మీ మా వైఫ్ డెలివరీ చేసినాం. షీ ఈజ్ ఆల్సో డాక్టర్. వీ అండర్వెంట్ లేబర్ అండ్ అనెస్థీసియా. ఆల్మోస్ట్ నాకు ప్రైమరీ ఫస్ట్ బేబీ ఇట్ హాస్ టేకెన్ ఆల్మోస్ట్ 22 hours. ఆ పెయిన్ బీయింగ్ క్రిటికల్ కేర్ అండ్ అనెస్థీసియా ఐ ఫాలోడ్ అప్ ఆ సిటీజీ, ఆ స్ట్రెస్, బేబీ ఆస్పిరేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అని అంటే దెన్ యాజ్ యూజువల్ ఆ పెయిన్ భరించినంత భరిస్తారు కానీ ఎగ్జాస్ట్ అయిపోతారు కదా. అప్పటికి ఎగ్జాస్ట్ అయిన తర్వాత మళ్ళీ సెక్షన్ అని అంటే ఐ ఇన్సిస్టెడ్ ఫర్ అసిస్టెడ్ డెలివరీ. సో అప్పుడు ఈ టైంలో ఫోర్సెప్స్ అని అంటే ఎవరు ఓకే చేయరు. మేడం అడిగితే నరేష్ సెక్షన్ చేయరా అని అంటే లేదు మేడం ఐ వాంట్ నార్మల్ డెలివరీ అని అంటే వీ హ్యావ్ డన్ ఫోర్సెప్స్ డెలివరీ. సెకండ్ ఈజ్ ఆల్సో వీ అండర్వెంట్ లేబర్ అని అనిపిస్తుంది. బోత్ ఆర్ డూయింగ్ గుడ్. కాకపోతే నాకు అనిపించింది ఏంటి అని అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆ 22 hours 14-16 hours ఆ స్ట్రెస్ లో ఉండాలని అంటే పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. అండ్ రెండోది మీరు అన్నట్టు ఇక ఏ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఇక ఎవ్రీవన్ ఈస్ ఫేసింగ్ ఇట్. కాకపోతే ఇక జనాలకు అర్థం కాదు ఏంటి అని అంటే మొన్న ఒకటి ఇన్స్టాల్ వస్తుంది కదా సోషల్ మీడియాలో, ఏ హాస్పిటల్ వచ్చింది డాక్టర్ ఎవరు లేకుండా. దట్ ఈస్ నాట్ యాక్చువల్గా దట్స్ హాస్పిటల్ మీన్స్ అందరూ ఏమనుకుంటారు అంటే వెంటిలేటర్ పెట్టేస్తారు, డయాలసిస్ అయిపోతాయి, సిజేరియన్ సెక్షన్ అయిపోతాయి, హిస్టెక్టమీలు అయిపోతాయి, డాక్టర్ ఏ ఉండడు, రోబోట్ వచ్చి సర్జరీ చేస్తాయి. నన్ను అడుగుతున్నారు సార్ మన దగ్గర ఏదైనా ఉందా హాస్పిటల్లో రోబోట్లు అయితే మంచిగా చేస్తాయి కానీ అది రోబోట్లు చేసే కాదు. నువ్వు పోయినాక ఆడ పెడితే బ్లడ్ తీసుకుంటుంది, రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్లను బట్టి ట్రీట్మెంట్ వస్తుంది, అది పోయి మిషన్లో పెడితే కొన్ని మెడిసిన్స్ వస్తాయి. అదో ప్రాక్టీస్ అది ఏంటంటే రెగ్యులర్ ఓపీ ప్రాక్టీస్. అది ఈ రీసెంట్ టైంలో చెప్తా నేను చాలా మంది అడుగుతాను రెగ్యులర్ ChatGPT, క్లాడ్, పెర్ప్లెక్సిటీ మీరు ఏది అడిగితే అది తీసుకొని పెట్టుకొని వస్తుంటే ఫస్ట్ అదే చెప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఏం పట్టదు, ఇప్పుడు టేక్ మోర్ దాన్ 22-30 years ఇక అలాగే చెప్పాల్సి వస్తుంటుంది. కాకపోతే మీరు అన్నట్టు దాంట్లో భయాలే చూస్తున్నారు అంటే వాట్ వీ హ్యావ్ టు గో త్రూ. నార్మల్ డెలివరీస్ లో ఉండే అడ్వాంటేజెస్ వెన్ కంపేర్ విత్ సిజేరియన్ సెక్షన్ తోటి ఏముంటాయి? నార్మల్ డెలివరీస్ అంటే మనకు ఆల్రెడీ ఉన్న న్యాచురల్ ఆరిఫైస్ వెజైనా అనే దాంట్లో నుంచి మనకి బేబీ డెలివరీ అవ్వడం వల్ల ఆ ప్రాసెస్ లో ఆ స్ట్రెస్ ని బేబీ తట్టుకొని బయటకు వస్తుంటది అనమాట. సో బేబీకి ఏంటంటే నియోనటల్ ఆస్ఫిక్సియా, యాక్చువల్గా ట్రాన్సియంట్ ట్రకిపియం న్యూబార్న్ అని ఒక టర్మినాలజీ ఉంటుంది. జనరల్ గా ఇది ఏంటంటే సిజేరియన్ సెక్షన్ చేసిన బేబీస్ లో ఉంటాయి, నార్మల్ డెలివరీ చేసిన బేబీస్ లో ఉంటాయి. ఈ జనాలు ఆలోచించరు బికాస్ మనకి అక్కడ తెలియట్లేదు ఏమవుతుంది. Are already filled with amniotic fluid. So when the process is going on, that will squeeze out. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ డెలివరీలో అలాంటి అవాయిడ్ చేస్తూ మంచిగా డెలివరీ ప్రాసెస్ ని చేస్తున్నారు అనమాట. వేరే సిజేరియన్ సెక్షన్ కి వస్తే బేబీకి ఎలా అయితే నేను చెప్పాను ట్రాన్సియంట్ ట్రకిపియం న్యూబార్న్, ఒక్కసారి సిజేరియన్ సెక్షన్ పెట్టంగానే జనాల అపోహ కూడా ఉంది. ఇది ఇంకొకసారి కూడా సిజేరియన్ సెక్షన్ చేయాలి అన్నది ఒకటి. ఇది మాత్రం నేను రెగ్యులర్ గా చూసాను మేడం. అయితే
సిజేరియన్ సెక్షన్ ఇండికేషన్ ఏంటంటే ఐ హావ్ స్పోకెన్ విత్ వన్ ఆఫ్ ద డాక్టర్. అంటే ఫస్ట్ సెక్షన్ బయట చేయించుకోరు సార్. అంటే ఇండికేషన్ ఫర్ సెకండ్ సెక్షన్ ఏంటి అని అంటే ఫస్ట్ సిజేరియన్ సెక్షన్ సార్ అన్నోన్ ఆరేంజ్ అని చెప్పారు నాకు. అన్నోన్ లొకేషన్ మనం ఎక్కడ చేశారో వాళ్ళు ఏం చేశారో తెలియదు కాబట్టి ఆ స్కార్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి మేము ఇక్కడ సిజేరియన్ సెక్షన్ మళ్ళీ ఎందుకు రప్చర్ అవుతుంది, రప్చర్ యూట్రస్ అదొక ఇష్యూ అని చెప్పి చెప్తారు. రెండో నార్మల్ డెలివరీ రిలేటెడ్ లో మా ఓపీలో మొన్న ఐ వాస్ కౌన్సిలింగ్ దెమ్ ఫర్ లైక్ దిస్ నార్మల్ డెలివరీ, బట్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ, ద బిగ్ ఫ్యామిలీ, వన్ వాస్ హ్యావింగ్ ఏ సిపి. డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ తర్వాత ఇక లేట్ గా డయాగ్నోస్ అవుతుంది కదా. అయిన తర్వాత ఇక వాళ్ళ ఫ్యామిలీలో ఒక 60-70 మంది ఉంటారు, వాళ్ళంతా మనకు తెలిసిన పేషెంట్. అప్పటి నుంచి అన్ని సిజేరియన్ సెక్షన్లే నడుస్తుంది. మీకు అట్లా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అని మాకు అలా జరిగి వాళ్ళకి అలా జరిగింది, నా పక్కనింటి వాళ్ళకి ఇలా జరిగి నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. సో నాకు వద్దు, నాకు సిజేరియన్ సెక్షన్ చేయండి, మీరు ఏమన్నా చేయండి, నాకు వద్దు నార్మల్ డెలివరీ. దే డోంట్ ఈవెన్ వాంట్ టు ట్రై ఫర్ నార్మల్ డెలివరీ అన్నమాట. జస్ట్ ఆఫ్ నెగటివ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ అరౌండ్ దెమ్. వాళ్ళకి 1000 పాజిటివ్స్ జరిగాయి అవి కనిపించవు. One negative which happened because of it is a natural process. మనం చేయడం వల్ల జరగడం వల్ల కాదు అది. It happens because of the prolonged procedure which is a లాంగ్ టైం ఫాలో అప్ అన్ని ఉంటాయి. So that negatives will point out అన్నమాట మనకి ఎప్పుడైనా. మీరు 100 పేషెంట్లను మంచిగా చేసి పంపించినా ఒక పేషెంట్ బ్యాడ్ అయితే దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియెంట్ ఫర్ ద ఒక పాయింట్ పట్టుకొని ఉండడానికి మన దగ్గర. రెండో మొన్న ఇన్స్టాలో నేను ఒకటి చూసాను, full term 9 months pregnant woman, Western countries, doing full workout deadlift. I have seen deadlift కూడా చేస్తారు. మన దగ్గర ఇక కన్సీవ్ కాగానే ఇక మంచం నుంచి కూడా లేనికుండా కూర్చోబెట్టమని చేస్తూ ఉంటారు. మీరు ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు మీ పేషెంట్స్? నేను నా పేషెంట్స్ కి అయితే ఫస్ట్ థింగ్ చెప్తాను, మీ మమ్మీ వాళ్ళు కానీ మీ అమ్మ వాళ్ళని అడగండి వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఏం చేశారు అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇంటిలో ఊడవడం దగ్గర నుంచి బట్టలు తొగడం, అంట్లు తోమడం, పప్పు రుబ్బడం, ఇట్లాంటి అన్ని చేశారు. అన్ని చేసి పొలం పనులకి వెళ్ళే వాళ్ళు ఇవన్నీ చేసుకొని మళ్ళీ అంత చేసుకొని వచ్చి వాళ్ళు డెలివరీలు చేయగలిగారు అని అంటే అర్థం చేసుకోండి. మనము అన్ని చేయాలి, అన్ని చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రెగ్నెన్సీ అనగానే బెడ్ రెస్ట్, ట్రీట్మెంట్, ఎక్స్ట్రా కేర్, ఎక్స్ట్రా ఫుడ్ ఇది కాదు ఇంపార్టెంట్. అన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ మన ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. పోస్ట్ పార్టమ్ యూజువల్ గా సిజేరియన్ తర్వాత నేను చూసిన మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే వెయిట్ లిఫ్టింగ్. ఎస్పెషల్లీగా మీరు అన్నట్టు మన రేషియో హైయెస్ట్ సిజేరియన్ సెక్షన్ ఉంది కాబట్టి వెయిట్ బేరింగ్ కానీ మిగిలిన కానీ మీరు అంటే యూజువల్ గా ఎన్ని మంత్స్ సజెస్ట్ చేస్తారు? సార్ ఫస్ట్ 6 weeks మాత్రం we will avoid for that is regular any abdominal incision, it will take minimum 6 weeks 6 to 2 months at least. that is the least time. దాని తర్వాత they can do all the even after 6 weeks వరకు కూడా మేము ఓన్లీ ఫస్ట్ 2 weeks మాత్రమే డోంట్ డూ ఎక్స్ట్రా వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి చెప్తాం. మిగతా నార్మల్ రొటీన్ వర్క్స్ వాళ్ళు వంట చేసుకోవడం కానీ, తినడం కానీ, వండి పెట్టడం కానీ అన్ని యూ క్యాన్ డూ. బట్ బేబింగ్ కూడా టేక్ నార్మల్ యాక్టివిటీస్, ఓన్ రెగ్యులర్ యాక్టివిటీస్ వెయిట్ లిఫ్టింగ్ కాకుండా you can do after 2 months తర్వాత every activity we can do sir. వర్కౌట్ కానీ మిగిలిన చేసుకోవచ్చు. ఈ ఆఫ్టర్ డెలివరీ ఇష్యూస్ లో రెగ్యులర్ గా మీకు వచ్చే బేసిక్ కంప్లైంట్ మా బ్యాక్ పెయిన్ తప్ప మా బ్యాక్ పెయిన్ కాకుండా వేరే కంప్లైంట్స్ ఏం చేస్తారు? రెగ్యులర్ గా మెయిన్ ప్రాబ్లం వచ్చేది సార్ స్టిచ్ రిలేటెడ్ పెయిన్. నార్మల్ డెలివరీ అయితే యాక్చువల్లీ నార్మల్ డెలివరీ వాళ్ళు ఈరోజు డెలివరీ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. హాస్పిటల్ డెలివరీ చేస్తే ఒక పేషెంట్ లిటరల్లీ వచ్చింది, బ్యాగ్ పక్కన పెట్టింది, డెలివరీ చేయించుకుంది, బ్యాగ్ నేను షాక్. అలాగా జనాలు ఉంటారన్నమాట. వెరాజ్ ఇంకొక పక్కన అన్ని చేసి నడవగలిగే పేషెంట్స్ కూడా ఒక 2 రోజుల వరకు బికాస్ సిజేరియన్ సెక్షన్ ఆ స్కార్ సైడ్ పెయిన్ ఉంటుందని చెప్పేసి 2 రోజులు 3 రోజులు లేదు నేను నడవకూడదు అని చెప్పేసి చాలా పర్టికులర్ నడవకుండా ఉంటాను. దాని వల్ల పోస్ట్ 1 week తర్వాత లెగ్ థ్రాంబోసిస్, డివిటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే అంబులేషన్ సార్. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఐ హావ్ సీన్ డివిటీస్ అండ్ పిటిఎస్ and there is a correlation for serum homocysteine గాని IL-6 D-dimer కి serum homocysteine చాలా పెరిగింది పోస్ట్ కోవిడ్. Because of that I have seen
నెంబర్ ఆఫ్ డివిటీస్ సిఎస్విటీస్ అయితే అసలు 23-24లో అయితే ఒక ఫీమేల్ ఎస్పెషల్లీ పెరిపాటం ఏరియాలో హెడేక్ అన్నది అని అంటే ఐ యూస్ టు అడ్వైస్ ఫర్ డైరెక్ట్ ఎంఆర్ఐ బ్రెయిన్ స్ట్రోక్ ప్రోటోకాల్ చేసి, ఎందుకనంటే ఆ డామేజ్ దట్ వీ కాంట్ రికవర్. రెండోది ఈ ఎస్పెషల్లీ ఒక రెగ్యులర్గా ఉండే డౌట్ ఉంది అందరూ అడిగేది, డెలివరీ కానీ యూజువల్ సెక్షన్ అవుతుంది కదా ఎప్పుడే ట్యూబెక్టమ్ చేసే కానీ అన్నప్పుడు యూజువల్లీ వీ యూస్ టు అవాయిడ్ ఫర్ 6 months ఆ న్యూనేటల్ మోర్టాలిటీ రేటు అప్పుడు ఉండే. ఫైనల్ గా కంక్లూడ్ చేయాలంటే మనము ఇప్పుడు అందరు అనుకునేది డాక్టర్స్ డిఫెన్సివ్ ఆబ్స్టెటిక్స్ ఫాలో అవుతున్నారు, అంటే అంత డాక్యుమెంటేషన్ చేస్తూ అన్ని చెప్తూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి డిఫెన్సివ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నో, ఇట్స్ నాట్ ఇట్ ఆల్ కరెక్ట్. డిఫెన్సివ్ అనకూడదు అన్నప్పుడు డాక్యుమెంటెడ్ ఆబ్స్టెటిక్స్ అనాలి. నథింగ్ బట్ మీకు ఏమైతే చేస్తున్నామో లేకపోతే పేషెంట్ కి ఆర్ ద రిలేటివ్స్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, నార్మల్ డెలివరీ గురించి కానీ సిజేరియన్ గురించి కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత సంతకాలు చేయించుకుంటున్నాం కాబట్టి డిఫెన్సివ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎప్పటికీ కరెక్ట్ కాదు అది. ఎప్పుడైనా కానీ డాక్యుమెంటెడ్ ఆబ్స్టెటిక్స్ మాత్రమే జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ నెగిటివ్ థింగ్స్ కూడా చెప్పేటప్పుడు జనాలు భయపడిపోయి నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ సెక్షన్ కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చుకుంటూ అలాగా సిజేరియన్ సెక్షన్ చేయించుకుంటున్నారు. సో బెటర్, మనకు తెలిసినంత వరకు ఎప్పుడైనా కానీ దేవుడు ఇచ్చిన ప్రాసెస్, ద నార్మల్ ప్రాసెస్ ఇస్ గుడ్. సో ట్రై ఫర్ ద నార్మల్ డెలివరీస్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు మాత్రమే సిజేరియన్కి వెళ్ళండి. అనవసరంగా సిజేరియన్ చేయించుకోవద్దు, దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి. అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైనా.